హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు విఆర్కే టెక్ తెలుగు. ఈ రోజు వీడియోలో మనం సింపుల్ తక్కువ ఖర్చుతో డిఐవై వేరియబుల్ పవర్ సప్లై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇది 1.3 వోల్ట్ నుండి 24 వోల్ట్ వరకు వోల్టేజ్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కరెంట్ లిమిట్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ వేరియబుల్ పవర్ సప్లై అనేది ఎలక్ట్రానిక్స్ రిపేరింగ్ టెస్టింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇది ఒక ఎస్ఎంపిఎస్ ఆధారంగా చూపించే వేరియబుల్ పవర్ సప్లై. ముఖ్యంగా ఇందులో ఈ వేరియబుల్ పవర్ సప్లై కావాల్సిన ముఖ్యమైన పార్ట్స్ మనకు కావాల్సిన పార్ట్స్ ఒకటి ఎస్ఎంపిఎస్ 24 వోల్ట్స్ DC టు DC బక్ కన్వర్టర్. ఇది LM2596 అడ్జస్టబుల్ DC టు DC హై పవర్ స్టెప్ డౌన్ బక్ పవర్ సప్లై. ఇది డిజిటల్ వోల్ట్ అండ్ యాంప్ మీటర్, ఒక కూలింగ్ ఫ్యాన్ 24 వోల్ట్స్. ఇవి ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ వీటికి వైరింగ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో స్టెప్ బై స్టెప్ గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. క్లారిటీగా స్టెప్ బై స్టెప్ గా చూపిస్తాను. ముందుగా ఎస్ఎంపిఎస్ గురించి తెలుసుకుందాము. ఇది 24 వోల్ట్స్ ఎస్ఎంపిఎస్. ఇది 230 వోల్ట్ ఏసీ వోల్టేజ్ ని DC గా మారుస్తుంది. ఈ ఎస్ఎంపిఎస్ అనేది మెయిన్ పవర్ సోర్స్. ఈ వేరియబుల్ పవర్ సప్లై కి మొత్తం మెయిన్ పార్ట్ అనేది ఇదే. ఇది DC టు DC బక్ కన్వర్టర్. ఇది 300 వాట్స్ 10 amps DC టు DC బక్ కన్వర్టర్ అంటారు. ఇది స్టెప్ డౌన్ అడ్జస్టబుల్ పవర్ సప్లై మాడ్యూల్. ఈ బక్ కన్వర్టర్ అనేది 24 వోల్ట్స్ DC ని తీసుకొని మనకు కావాల్సిన 1.2 వోల్ట్ నుండి 24 వోల్ట్ వరకు అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో సివి పార్ట్ ఒకటి, సిసి పార్ట్ అనేది ఉంటది. యాంప్స్ ఒకటి, వోల్టేజ్ ఒకటి, రెండు ఉంటాయి. ఇది సివి పార్ట్ అంటే వోల్టేజ్ కంట్రోల్, సిసి పార్ట్ అంటే కరెంట్ లిమిట్. సివి అంటే కాన్స్టాంట్ వోల్టేజ్. సివి పార్ట్ తో మనకు కావాల్సిన అవుట్పుట్ వోల్టేజ్ ని సెట్ చేసుకోవడానికి ఈ సివి పార్ట్ అనేది మనం ఇట్లా దీన్ని వేరీ చేస్తే వోల్టేజ్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సివి పార్ట్ అనేది తిప్పితే వోల్టేజ్ పెరుగుతుంది, తగ్గిస్తే తగ్గుతుంది. ఈ సివి పార్ట్ వలన అంటే ఈ పొటెన్షియల్ మీటర్ వలన. ఇది సిసి పార్ట్ అంటే సిసి పొటెన్షియల్ మీటర్. ఈ సిసి పొటెన్షియల్ మీటర్ ను మనం ఎంత కరెంట్ యాంపర్ ఇవ్వాలో సెట్ చేసుకోవాలి. ఒక పార్ట్ అనేది మనం కరెంట్ ఎంత ఇవ్వాలో దీనికి ఈ పార్ట్ నుండి సెట్ చేసుకొని 1 amps పెట్టుకుంటే 1 amps కన్నా సెట్ చేసిన యాంప్స్ వరకే ఇది కంట్రోల్ గా ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ అయితే కూడా సప్లై షేప్ గా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే కరెంట్ సేఫ్టీ నాబ్ అంటారు. ఈ సివి పార్ట్, సిసి పార్ట్ ను ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఇది LM2596 అడ్జస్టబుల్ DC టు DC హై పవర్ స్టెప్ డౌన్ బక్ పవర్ సప్లై అంటారు. ఈ పవర్ సప్లై బోర్డుకి 24 వోల్ట్స్ ఇన్పుట్ ఇచ్చి 12 వోల్ట్స్ వరకు వోల్టేజ్ తగ్గించుకొని ఈ యాంప్ మీటర్ కు, వోల్ట్ అండ్ యాంప్ మీటర్ కు ఇవ్వాలి. ఈ యాంప్స్ అండ్ వోల్ట్ మీటర్ కి 24 వోల్ట్స్ డైరెక్ట్ గా ఇవ్వకూడదు. ఈ డిస్ప్లే కోసము 12 వోల్ట్స్ సప్లై ఇవ్వాలి. ఇది 24 వోల్ట్స్ కూలింగ్ ఫ్యాన్. దేనికోసం అంటే ఈ బక్ కన్వర్టర్ అనేది హీట్ కాకుండా 24 వోల్ట్స్ ఫ్యాన్ ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇది కూల్ అవుతుంటుంది. మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సేఫ్ గా రన్ అవుతుంది. ఈ ఎస్ఎంపిఎస్ లో కూడా ఒక కూలింగ్ ఫ్యాన్ ఉంది. ఈ ఎస్ఎంపిఎస్ అనే హీట్ కాకుండా కూల్ చేస్తుంది ఈ ఫ్యాన్ కూడా. వీటన్నింటిని ఒక బాక్స్ లో సెట్ చేసుకోవాలి. దీనికోసం ఒక బాక్స్ ను తయారు చేసుకోవాలి. ముందుగా ఈ ఎస్ఎంపిఎస్ ను ఈ వుడ్ పైన సెట్ చేసుకోవాలి. దీనికి వుడ్ కి దీనికి స్క్రూస్ వేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవాలి. ఫిట్ గా టైట్ చేసుకోవాలి. దీనికోసం ఒక బాక్స్ ను రెడీ చేసుకోవాలి. నేను పీవీసీ బాక్స్ రెడీ చేస్తున్నాను. ఇందులోని పార్ట్స్ ట్రాన్స్పరెంట్ గా కనబడడానికి ఆర్టిక్స్ షీట్ ను టాప్ లో సెట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు బాక్స్ ను రెడీ చేద్దాం. వోల్ట్ అండ్ యాంప్స్ మీటర్ని ఇలా సెట్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి.
ఇక్కడ పార్ట్ కు 2 హోల్స్. ఇది DC సాకెట్, ఇది ప్లస్ ఆర్ మైనస్ బనానా సాకెట్లు. ఇక్కడ హోల్ చేసుకొని స్విచ్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ కి హోల్స్ వేసుకోవాలి. అటు సైడు ఇటు సైడు. లోపల ఉన్న కాంపోనెంట్స్ హీట్ కాకుండా ఈ హోల్స్ వేసుకోవాలి. బాక్స్ బ్యాక్ సైడ్ కూడా హోల్స్ వేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ కూడా AC సాకెట్ ను సెట్ చేసుకోవాలి. టోటల్ గా బాక్స్ పని అయిపోయింది. ఇప్పుడు వైరింగ్ కనెక్షన్ అనేది చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ బక్ కన్వర్టర్ లోని CV పార్ట్ ను CC పార్ట్ ను రిమూవ్ చేసుకోవాలి, తీసివేసి వీటి ప్లేస్ లో 10K పొటెన్షియోమీటర్ అంటారు, వీటిని వైర్ తో కనెక్ట్ చేసుకోవాలి. ఇవి స్మూత్ గా వర్క్ అవుతాయి. అలాగే ఇక్కడ ఉన్న 3 పోల్ LED ని కూడా రిమూవ్ చేసి వైర్ తో కనెక్ట్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ ఉన్న CV పార్ట్ ను CC పార్ట్ ను రిమూవ్ చేద్దాం. ఈ 3 వైర్లు CV పార్ట్ కి ఇవ్వాలి, ఈ 3 వైర్లు CC పార్ట్ కి ఇవ్వాలి. ఇక్కడ ఉన్న ఎల్ఈడిని రిమూవ్ చేసుకోవాలి. ఇలా ఎల్ఈడిని రిమూవ్ చేసుకొని వీటికి ఇక్కడ నుండి 3 వైర్లు ఇవ్వాలి. ఇప్పుడు ఈ బక్ కన్వర్టర్ ని ఇలా బేస్ సెట్ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇది DC to DC బక్ పవర్ సప్లై. ఇది వీటిని కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇన్పుట్ అనేది ప్లస్ మైనస్ అనేది దగ్గరగా ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. ఇటు సైడ్ పెట్టుకోకుండా ఇటు సైడ్ ఇన్పుట్ సైడే ఇవి ఇన్పుట్, ఇది ఇన్పుట్, ఇటు ఇలా సెట్ చేసుకోవాలి. ఇది అవుట్పుట్ అంటే యాంప్స్ మీటర్ కి, వోల్ట్ అండ్ యాంప్స్ మీటర్ కి 12 వోల్ట్స్ అనేది ఇక్కడ నుండి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టిక్ చేద్దాం ఫెవిక్విక్ తో. ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్పుట్ సప్లైకి ఇవ్వాలి ప్లస్ మైనస్ 24 వోల్ట్ సప్లై ఇవ్వాలి. ఈ బక్ కన్వర్టర్ హీట్ కాకుండా కూలింగ్ ఫ్యాన్ ను 24 వోల్ట్స్ ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్పుట్ సప్లై ఇద్దాం. ఈ 3 టెర్మినల్స్ 24 వోల్ట్స్ ప్లస్, ఈ 3 టెర్మినల్స్ 24 వోల్ట్స్ మైనస్, ప్లస్ ఇక్కడ ఇన్పుట్ ఇవ్వాలి, అవుట్పుట్ ఇవ్వాలి. ఈ కనెక్షన్ అనేది చేంజ్ కాకూడదు. దీంతో పాటు ఈ ఫ్యాన్ కనెక్షన్ కూడా ఇన్పుట్ కి ఇచ్చుకోవాలి. ఫ్యాన్ ప్లస్ మైనస్ అనేది ఇన్పుట్ కి ఇచ్చుకోవాలి. మైనస్ ఇన్పుట్ మైనస్ కి ఇవ్వాలి. ఈ ఫ్యాన్ కనెక్షన్ కూడా మైనస్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు బక్ పవర్ సప్లైకి ఇన్పుట్ 24 వోల్ట్స్ ఇవ్వాలి. ప్లస్ వోల్టేజ్ పక్కనే ఇస్తున్నాను. మైనస్ ఇన్పుట్ ప్లస్ కి ఇవ్వాలి. Vin అనేది ఇన్పుట్, మైనస్
లూజ్ కాంటాక్ట్ అనేది లేకుండా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు వోల్ట్ అండ్ యాంప్స్ మీటర్ లో ఈ సన్నగా ఉండే వైర్లను ఈ బక్ పవర్ అవుట్పుట్ ఇవ్వాలి. 12 వోల్ట్స్ 24 వోల్ట్స్ ఈ మీటర్ కి ఇవ్వకూడదు. ఈ డిస్ప్లే కోసము 12 వోల్ట్స్ మాత్రమే ఇవ్వాలి. ఇది కూడా కరెక్ట్ గా ఇచ్చుకోవాలా. ప్లస్ ప్లస్ ఇచ్చుకోవాలి, మైనస్ మైనస్ ఇచ్చుకోవాలి. ఈ లావుగా ఉన్న రెండు వైర్లు ఒకటి బక్ కన్వర్టర్ అవుట్పుట్ మైనస్ కి ఇవ్వాలి. ఈ కనెక్టర్ల నుండి ఈ మైనస్ నుండి సిరీస్ లో ఇది మైనస్ అవుట్పుట్ అవుతుంది. ఈ రెడ్ వైర్ అనేది మైనస్ అవుట్పుట్ అవుతుంది. సిరీస్ లో ఉంటుంది ఈ కనెక్షన్ అనేది. ఇది మైనస్ అవుట్పుట్. సన్నగా ఉండే ఎల్లో కలర్ అనేది ప్లస్. ఇది ఈ బక్ కన్వర్టర్ అవుట్పుట్ ప్లస్ కి ఇవ్వాలి. ఈ ఎల్లో కలర్ ఇక్కడ నుండి ఒక లూప్ చేసుకొని ఇది అవుట్పుట్ తీసుకోవాలి. ప్లస్ వోల్టేజ్ అవుట్పుట్, ఇది మైనస్ వోల్టేజ్ అవుట్పుట్. ఇది అవుట్పుట్ ప్లస్, ఇది అవుట్పుట్ మైనస్. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ బాక్స్ లో అనేది మొత్తం ఇవన్నీ కనెక్షన్లు ఫిట్ చేయాలి. ఆన్ చేస్తున్నాను. 1.2 కాదు 1.3 నుండి 24 వోల్ట్స్ వరకు అవుట్పుట్ వస్తుంది. ఇలా పెంచుకోవచ్చు వోల్టేజ్ని. ఇప్పుడు వీటినన్నిటిని ఒక బాక్స్ లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ కి కనెక్టర్స్ సెట్ చేసుకోవాలి. ఇది ఏసీ 250 వోల్ట్స్ 10 యాంప్స్ ఏసీ సాకెట్. ఇది ప్యానల్ మౌంటింగ్ టీసీ సాకెట్. ఏసీ ఆన్ ఆఫ్ స్విచ్. ఇవి బనానా సాకెట్స్ అవుట్పుట్ కోసం ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఏసీ ఇన్పుట్ వైర్స్ సాకెట్ అవుట్ నుండి స్విచ్కి ఇవ్వాలి. స్విచ్ ఫేస్ ఇచ్చుకోవాలి. ఇది న్యూట్రల్కి, ఎస్ఎంపిఎస్ న్యూట్రల్కి. ఇప్పుడు వీటినన్నింటినీ బాక్స్లో సెట్ చేసుకోవాలి. ఎస్ఎంపిఎస్ న్యూట్రల్. ఇది సివి పార్ట్, ఇది సిసి పార్ట్ యాంప్స్కి. ఇది అవుట్పుట్ ప్లస్, ఇది అవుట్పుట్ మైనస్. బనానా కనెక్టర్లకి ఇచ్చుకోవాలి. ఎల్ఈడి కోసం చిన్న హోల్స్ను వేసుకోవాలి. ఇప్పుడు పవర్ ఇచ్చి ఆన్ చేద్దాం. ఇప్పుడు ఇందులోని పార్ట్స్ అన్ని ట్రాన్స్పరెంట్ గా కనబడడానికి నేను అర్క్లిక్ షీట్ ను సెట్ చేస్తున్నాను టాప్ లో. ఈ అర్క్లిక్ షీట్ వాడడం వల్ల అందులోని కాంపోనెంట్స్ అనేది ట్రాన్స్పరెంట్ గా కనపడతాయి. ఫేక్ అనేది అస్సలే ఉండదు. ఈ బాక్స్ కదలకుండా హుడ్కి స్క్రూస్ వేసుకోవాలి. ఈ వేరియబుల్ పవర్ సప్లైని చెక్ చేసి చూద్దాం ఎలా పనిచేస్తుందో, ఎలా వర్క్ అవుతుందో. ఆన్ చేసి చెక్ చేద్దాం. ఈ ప్రోబ్స్ను ఈ సాకెట్స్కి సెట్ చేయాలి. ప్లస్ మైనస్, ప్లస్ మైనస్. ఇప్పుడు ఈ వేరియబుల్ పవర్ సప్లైని ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. ఈ సివి పొటెన్షియల్ మీటర్ను ఉపయోగించి వోల్టేజ్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. 1.3 నుండి 24 వోల్ట్ వరకు పెంచుకోవచ్చు. 24 వోల్ట్. అలాగే యాంప్స్ కూడా సెట్ చేసుకోవాలంటే ప్లస్ మైనస్ అనేది షార్ట్ చేసుకోవాలి. దీనికి షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి ఏం కాదు. సీసీ పార్ట్తో యాంప్స్ను పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. యాంప్స్ను మనం ఎంత పెంచుకొని ఏదైనా ఒక పార్ట్ను చెక్ చేయడానికి మనం ఎంత యాంప్స్ పెట్టుకుంటామో అంతనే పెట్టుకొని ఒక్కొక్క పార్ట్ను అనేది చెక్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన యాంప్ రేటింగ్ పెట్టుకొని మనము ఏ పార్ట్నైనా చెక్ చేసుకోవచ్చు. యాంప్స్ కూడా ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు. లిమిట్ అనేది 5 యాంప్స్ వరకు. ఇప్పుడు ఈ 12 వోల్ట్స్ మోటార్ని చెక్ చేయాలంటే దీనికి ఫస్ట్ పవర్ని, వోల్టేజ్ని సెట్ చేసుకోవాలి.
ఇలా 2 రోల్స్ ని సెట్ చేసుకోవాలి. మనం ఈ మోటార్ కి ఎంత యాంప్స్ ఇవ్వాలనో అది ఇలా షార్ట్ చేసి సెట్ చేసుకోవాలి. ఇలా పెంచుకోవాలి యాంప్స్ అనేది 1.2 1.3 మోటార్స్ అనేది 2 యాంప్స్ లోపల ఉండొచ్చు. నేను 1.8 పెడుతున్నాను. ఇప్పుడు మోటార్ కి ఆన్ చేసి చూద్దాం. ఇది మైనస్, ఇది ప్లస్. యాంప్స్ అనేది 0.47 యాంప్స్ ఈ మోటార్ తీసుకుంటుంది. వోల్టేజ్ అనేది తగ్గిస్తే స్లో అయిపోతుంది. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్యాన్ ను చెక్ చేస్తాను. మనం ఫస్ట్ లో ఎంత యాంప్స్ సెట్ చేసుకుంటే అంత యాంప్స్ లోనే ఉంటుంది. వోల్టేజ్ మటుకు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. 0.48 యాంప్స్. ఇప్పుడు ఒక 12 వోల్ట్స్ ఫ్యాన్ ని ఆన్ చేస్తాను. 12 వోల్ట్స్. ఇప్పుడు వోల్టేజ్ పెంచినా గానీ యాంప్స్ అనేది పెరగదు. మనం సెట్ చేసిన యాంప్స్ అలాగే ఉంటుంది. వోల్టేజ్ మాత్రం మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. 12 వోల్ట్స్ కాబట్టి 12 వోల్ట్స్ ఇవ్వాలి. ఇలా చెక్ చేసుకోవాలి. మనం ఏ కాంపోనెంట్స్ అయితే మనం చెక్ చేయాలో దానికి తగ్గట్టు యాంప్స్ ను సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్ఈడిని చెక్ చేస్తాను. ఎల్ఈడిని చెక్ చేసేటప్పుడు వోల్టేజ్ తగ్గించుకోవాలి, యాంప్స్ తగ్గించుకోవాలి. 2.5 పెట్టినాను. ఈ ఎల్ఈడిని చెక్ చేద్దాం. ఇప్పుడు యాంప్స్ అనేది మనం సెట్ చేసుకోవాలా. యాంప్స్ చెక్ చేసుకున్నప్పుడు దీనికి ఖచ్చితంగా ఇలా షార్ట్ చేసుకొని యాంప్స్ ను సెట్ చేసుకోవాలి. పూర్తిగా తగ్గించుకోవాలి. 0.76 ఉంది. ఇప్పుడు ఎల్ఈడిని చెక్ చేసుకోవాలి. ప్లస్ మైనస్ కరెక్ట్ ఇవ్వాలి. యాంప్స్ ఎక్కువ పెడితే కాలిపోతుంది బల్బు. వోల్టేజ్ తగ్గిస్తే బల్బ్ అనేది గ్లో అనేది తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం విఆర్కే టెక్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.